హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజ్ అండి కట్ చేసి పెట్టేశానండి. ఇవి ఒక కస్టమర్వి ఒకేసారి 3 బ్లౌజులు కట్ చేశానన్నమాట. ఫ్రంట్ బ్యాక్ అలాగే స్లీవ్స్ అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టేశాను. ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజెస్ అండి. నేను మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి మార్క్ చేసి కట్ చేసి పెట్టేశాను. ఆల్రెడీ 1-2 కుట్టించానండి కస్టమర్కి. ఫిట్టింగ్ అది బాగుందనేసి తర్వాత ఇచ్చారనమాట ఒక 5-6 బ్లౌజులు. వాటిల్లో ఒక 3 కట్ చేశాను. అన్నీ కట్ చేసిన తర్వాత ఏటికవి ఇలాగా సపరేట్గా డివైడ్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే 2 బ్లౌజులు స్టిచ్ చేశానండి. సింపుల్ రౌండ్ నెక్కే, అలాగే హెమ్మింగ్ చేయకుండా నెక్కి వచ్చేసి మిషన్తోనే స్టిచ్ చేశానండి. మనకి చంక దగ్గర చూసారా ఫినిషింగ్ అంతా ఎలా నీట్గా వచ్చిందో. మనకు కటింగ్ బాగా చేసామంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఇంకో బ్లౌజ్. రెండు బ్లౌజులే కుట్టానండి ఈ కస్టమర్వి. ఇంకొక బ్లౌజు కట్ చేసి పెట్టాను కదా, కుట్టాలి. పొంగల్ టైంలో ఇచ్చారండి, టైం లేక 2 కుట్టాను, ఇంకొకటి కుట్టాలి. ఒకసారి నడుము ముక్కలతో చెక్ చేసుకొని పెట్టేశాను అనమాట. కరెక్ట్గా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్ బ్లౌజ్ అండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి, డీప్ నెక్. అలాగే స్లీవ్ వచ్చేసి ఇక్కడ పఫ్ పెట్టానండి, పైన మాత్రం ఈ మోడల్లో స్టిచ్ చేశానండి. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. అంతేనండి, ఈ 3 బ్లౌజులు కుట్టేసాను. అలాగే ఇంకొక కస్టమర్ అదండి శారీ బ్లౌజ్. శారీ అయితే అంచులు కుట్టి పెట్టేశాను. అలాగే బ్లౌజు మనకు ఆపోజిట్ కలర్ వచ్చింది. ఇది 40 సైజ్ బ్లౌజేనండి. ఇది డీప్ నెక్ కాదు, నార్మల్ మీడియం నెక్ అనమాట. సింపుల్ రౌండ్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.